ఫిదాతో సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తొలి ప్రేమ. స్నేహగీతం చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదలవ్వాల్సి ఉండగా ఒకరోజు లేటుగా నేడు ఫిబ్రవరి 10న విడుదలైంది. ట్రైలర్ రిలీజ్ వరకు ఏమాత్రం బజ్లేని ఈ చిత్రం సాంగ్స్ ట్రైలర్ రిలీజ్ అనంతరం విశేషమైన ఆసక్తిని రేకెత్తించింది. స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం. జీవితంలో మనకి తారసపడే కొన్ని వందల వేల జనాల్లో కేవలం ఒకరిద్దరికి మాత్రమే మనం కనెక్ట్ అవుతాం. అలా తొలిసారి ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తామో అదే మన తొలి ప్రేమ. ఇది కూడా ఆదిత్య, వరుణ్ తేజ్, వర్ష, రాశి ఖన్నాల తొలి ప్రేమ. రైలు ప్రయాణంలో యాదృచ్ఛికంగా కలుసుకున్న ఈ ఇద్దరు తొలి పరిచయంలోనే ప్రేమించుకుంటారు. అయితే మనసులో ఏదైనా అనుకుంటే ఇలాంటి జంకు బొంకు లేకుండా చెప్పేసే ఆదిత్య పరిచయమైన గంటలోనే వర్షకి ఐ లవ్ యూ చెప్పేస్తే ఏ విషయానైనా పలు విధాలుగా ఆలోచించి డిసిషన్ తీసుకునే వర్ష మాత్రం ముందు ప్రయాణం మొదలెడదాం అంటూ తన ఇష్టాన్ని మనసులోనే దాచుకుంటుంది. అలా మొదలైన ఆదిత్య వర్షల ప్రయాణ గాథ కోపతాపాలతో రాగద్వేషాలతో ఏ తీరానికి చేరింది అనేది తొలి ప్రేమ కథాంశం. కెరీర్ ప్రారంభం నుంచి నటనా పరంగా మంచి పరిణితితో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ తొలి ప్రేమలో భిన్న భావాలను వ్యక్తీకరించడం, జీవితంలోని 2 డిఫరెంట్ స్టేజెస్ లో వైవిధ్యం చూపడంలో తన పర్ఫెక్షన్ చూపించాడు. కాలేజ్ స్టూడెంట్ గా, యూనివర్సిటీ స్కాలర్ గా, యంగ్ అండ్ డైనమిక్ జాబ్ హోల్డర్ గా అన్నింటికీ మించి స్వచ్ఛమైన ప్రేమికుడిగా అలరించాడు వరుణ్ తేజ్. అతని కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. పరిచయ చిత్రమైన ఊహలో గుసగుసలాడే తరువాత రాశి ఖన్నా అందంతో కాక నటనతో మెప్పించిన చిత్రం తొలి ప్రేమ. వర్ష పాత్రలో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచింది. ఇకనైనా దర్శకులు ఆమెను ఒక గ్లామర్ డాల్ గా వాడడం మాని మంచి క్యారెక్టర్స్ రాయాలని కోరుకుందా. చాలా రోజుల తర్వాత సుహాసిని మంచి పాత్రలో కనపడ్డారు. క్యాస్ట్ పిచ్చి ఉన్న ఎన్ఆర్ఐగా సీనియర్ నరేష్, ఫ్రెండ్స్ గా ప్రియదర్శి, హైపరాది, అపూర్వ శ్రీనివాసన్ పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు. కిక్, రేసుగుర్రం చిత్రాల తర్వాత తమన్ నుంచి వచ్చిన సూపర్ హిట్ ఆల్బమ్ తొలి ప్రేమ. రొటీన్ ట్యూన్స్, డప్పు సౌండ్లతో ఇప్పటి వరకు చిరాకు తెప్పించిన తమన్ తొలి ప్రేమలోని మెలోడీ సాంగ్స్ తో మనసుల్ని తాకితే నేపథ్య సంగీతంతో హృదయాన్ని తడిచేశాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ రావడానికి తమన్ నేపథ్య సంగీతం ముఖ్య కారణం. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. సినిమా అంతా సహజంగా ఆస్వాదించాలే ఉండటానికి మెయిన్ రీజన్ కెమెరా వర్క్. హైదరాబాద్ లోని లొకేషన్స్ కూడా లండన్ అంత అందంగా చూపించగలిగాడు. ముఖ్యంగా దర్శకుడు వెంకీ అట్లూరి పేపర్ పై రాసుకున్న కథను తెరపై చూపడంలో జార్జ్ మ్యాజిక్ చేశాడు. నవీన్ నూలి లీనియర్ స్క్రీన్ ప్లేతో నడిచే సినిమాని ప్రతి ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో ఎడిట్ చేసిన విధానం కూడా సినిమాకి ప్లస్ అయింది. సీజీ వర్క్ పరంగా ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేది. ఒక కొత్త దర్శకుడి కథను నమ్మి ఖర్చుకి వెనకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు, ఆ దర్శకుడి మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని వరల్డ్ గా రిలీజ్ చేసిన దిల్ రాజుకి అభినందనలు తెలపాలి. వారి సపోర్ట్ లేనిదే తొలి ప్రేమ ఈ స్థాయి హిట్ సాధించేది కాదు. స్నేహగీతంతో కథానాయకుడిగా కెరీర్ ప్రారంభించి అనంతరం కేరింత చిత్రంతో డైలాగ్ రైటర్ గా మారి తొలి ప్రేమతో దర్శకుడిగా ప్రేక్షకుల్ని పలకరించిన వెంకీ అట్లూరి ప్రతిభ కంటే తాను కష్టపడి రాసుకున్న కథను నమ్ముకొని కమర్షియల్ అంశాల జోలికి పోకుండా సిన్సియారిటీతో రాసుకున్న స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కథలో ఎంత క్లారిటీ ఉందో పాత్రల వ్యవహార శైలిలోనూ అంతే క్లారిటీ ఉంది. ముఖ్యంగా బ్రేకప్, ప్యాచప్లకి మధ్య వెంకీ నడిపిన డ్రామా, అందుకోసం అతడు అల్లిన సన్నివేశాలు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుణ్ణి ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రొమాన్స్ ను స్వచ్ఛంగా ఎలాంటి అసభ్యత లేకుండా పిక్చరైజ్ చేసుకున్న తీరు, కారులో కిస్ సీన్ ను సెన్సబుల్ గా రాసుకున్న విధానం దర్శకుడి ప్రతిభకు నిదర్శనాలు. తెలుగులో మళ్లీ రావా తర్వాత వచ్చిన సిన్సియర్ లవ్ స్టోరీగా తొలి ప్రేమని చెప్పుకోవచ్చు. ఇక వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు అప్గ్రేడ్ వెర్షన్ లా దొరికాడు తెలుగు చిత్రసీమకు. ఇంతియాజ్ అలీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాల విషయంలోనూ ఇదే సిన్సియారిటీతో వ్యవహరిస్తాడని, ఇంకొన్ని మంచి తెలుగు సినిమాలు రూపొందిస్తాడని ఆశిద్దాం. వరుసపెట్టి విడుదలవుతున్న రొటీన్ రొట్టె సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన సినిమా చూసామన్న అనుభూతి కలిగించే చిత్రం తొలి ప్రేమ. తమ తొలి ప్రేమ అనుభూతులను గుర్తు తెచ్చుకోవడానికి, కొన్ని మధుర క్షణాలను ఆస్వాదించడానికి, అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి డీవియేషన్స్ లేని ఒక మంచి సినిమా చూడాలనుకుంటే తప్పకుండా తొలి ప్రేమ చూడాల్సిందే. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 5/3. ఏం లేదు, నిన్న ఒక సినిమా చూశాను. అర్జున్ రెడ్డి, అది చాలా కాంట్రవర్షియల్ సినిమా అని విన్నాను. నాకు ఐస్ గడ్డలు కావాలి సార్. నేనేం అడిగినా బే, నీకు ఊపింది చాలు, ఇంటికి పో.